ఇంకా ధ్యానం అంటే ఏమిటి? భగవంతుడికి ఒక రూపం కల్పించుకుని, ఆయనకి 4 చేతులున్నాయి. 4 చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ఉన్నాయి. ఆయన నీలంగా ఉంటాడు. ప్రహ్లాదాదుల చేత స్తోత్రాలు అందుకుంటాడు. మహాసౌందర్యంతో ఉంటాడు. వక్షస్థలం మీద లక్ష్మి ఉంటుంది. మరోవైపు శ్రీవత్స లాంఛనం ఉంటుంది. నాభిలో కమలం ఉంటుంది. నాభీ కమలంలో బ్రహ్మ పుట్టాడు. ఇలా ఒక రూపాన్ని భావన చేసి ఆ రూపాన్ని పదే పదే లోపల లోపల తలుచుకుంటే దానికి ధ్యానం అని పేరు. దీనికి సాకార ధ్యానం, ఆకారమును కల్పించుకొని ధ్యానం చేయటం. నిరాకార ధ్యానం అని ఒకటి ఉన్నది. అంటే భగవంతుడికి ఇలా గుణం లేదు, రూపం లేదు, కర్మ లేదు, అంతటా వ్యాపించిన మహాకాంతి స్వరూపుడు అని భావన చేయటం. ఈ రెండూ కూడా ధ్యానమే. ధ్యానం చేసిన కాసేపు కూడా ఎక్కువగా ఇలా ధ్యానం చేస్తే మంచిదట. నీలమేఘఛాయబోలు దేహము వాడు, ధవళాబ్జ పత్ర నేత్రములవాడు, కరధృత శంఖ చక్ర గదాబ్జములవాడు, కంబు సమాన కంఠంబువాడు, కేయూర కటక మౌక్తిక హారములవాడు, బింబారణాధరోష్టంబువాడు, శ్రీవత్స కౌస్తుభ శ్రీవనమాలా ప్రసాదిత విపుల వక్షంబువాడు, కనకచేలుడు గరుడ వాహనుడు, దివ్యకొండల కిరీటధరుడు, మార్తండ రుచియునైన హరిని భావించుటే ఆత్మలోన అగును సాకారమగు ధ్యానము ఆత్మజన్మ. కుమార, శ్రీ మహావిష్ణువుని ఒక రూపంతో మనస్సులో పెట్టుకుని పూజించటం అన్నిటికంటే ఉత్తమ మార్గం. శ్రీ మహావిష్ణువు అంటే ఎలా ఉంటాడు? పొండరీకాల్లా ఉంటాయి కళ్ళు, తెల్ల తామర పువ్వుల్లో ఉంటాయి అన్నమాట. పొండరీకం అంటే తెల్ల తామర. ఈ కంటిగుడ్డు తెల్లగుడ్డు తామర పువ్వు రేకులాగా, తెల్ల తామర పువ్వు రేకులాగా స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది ఆయనకి. నల్లగుడ్డు నీలోత్పలంలో ఉంటుంది. కొలుకుల దగ్గర ఎర్రని జీర ఉంటుంది. అలా ఎర్రని జీరతో తెల్ల తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన వాడు విష్ణువు. ఆయనకి వేల కొలది శిరస్సులున్నాయి, వేలాది చేతులున్నాయి, వేల పాదాలున్నాయి. ఈ పాదాలన్నిటికీ గజ్జెలుంటాయి. ఆయన కదిలినప్పుడల్లా గజ్జెలు గల్లుమంటూ ఉంటాయి. చేతులకి కంకణాలు ఉన్నాయి. ఆయన కదిలినప్పుడు ఆ కంకణాలు కొణత్ కొణత్ అని ఒక శబ్దం చేస్తాయి. మెడలో కౌస్తుభమాల ఉన్నది, వనమాల ఉన్నది, వక్షస్థలం మీద శ్రీవత్సం ఉన్నది, మరోవైపున లక్ష్మి ఉంది. భుజకీర్తులున్నాయి. ఇక్కడ భుజకీర్తులు వంకీలు ధరిస్తాడు, కేయూరాలు అంటారు వాటిని. నడుముకి మంచి వడ్డాణం, ఆ వడ్డాణానికి బంగారపు గంటలున్నాయి. ఆయన కదిలినప్పుడల్లా గంటలు గణగణలాడుతూ ఉంటాయి. ఆయన చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం, ధనుస్సు, బాణాలు ఇటువంటి అనేకములైన ఆయుధాలని ఆభరణాలని ధరిస్తూ ఉంటాడు. కంబు సమాన కంఠంబువాడు, శంఖంలా ఉంటుంది మెడ, శంఖంలాగా నున్నగా ఉంటుంది ఈ మెడంతా కూడా. ఇంకా బింబారణాధరోష్టంబువాడు, బింబము అంటే దొండపండు, బాగా పండిన దొండపండు ఎర్రగా ఉంటుంది. ఆయన పెదవులు కూడా అంత ఎర్రగా ఉంటాయట, ఏ లిప్స్టిక్లు వేయక్కర్లేకుండా. అంత అందగాడు ఆ మహానుభావుడు. కనకచేలుడు, బంగారపు రంగులో ఉన్న వస్త్రం ధరిస్తాడు. ఆయన కట్టుకునే వస్త్రం పసుపు రంగులో ఉంటుంది. అందుకే ఆయనకి ఏమని పేరు? పీతాంబరధారి. పీత అంటే పసుపు, అంబరం అంటే వస్త్రం, పీతాంబరం అంటే పసుపు పచ్చని వస్త్రం. అటువంటి దానిని ధరిస్తాడు గనక పీతాంబరధారి. అచ్చం ఆ బంగారపు రంగులో ఉండే తళ్ళ తళ్ళ మెరిసిపోతున్న పీత వస్త్రాన్ని ధరిస్తాడు ఆయన. అటువంటి వాడు చెవులకు కుండలాలు ధరించాడు, కిరీటధారణం చేశాడు. ఆ కిరీటాలకి నవరత్నాలు తాపడం చేయబడున్నాయి. కోటి సూర్యుల కాంతితో ధగ 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 వెలిగిపోతాడు ఆయన. అటువంటి శ్రీహరి ఎప్పుడూ నా మనస్సులో కొలువై ఉండుగాక అని ఏ మనిషి అయినా తలుచుకుంటే దానికి ధ్యానము, సాకార ధ్యానం అని పేరు.